సైడ్ టోటల్ 6 వచ్చింది అంటే మన ఆరోగ్యం విలేజ్ ప్రాబ్లం ఎక్కడ ఉందో అది చూపిస్తుంది. ఈ రేంజ్లో ఏం చేస్తే నీకు అవుతుందో ఒకసారి ఇది మన 3 మందిల దగ్గర పొద్దున ఈవినింగ్ పిల్లలు వెళ్ళే టైంలో పోలీసులు కంప్లైంట్ డిఎస్పీ గారికి సార్ ఏమైందంటే ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టాను సార్, అంత ముందు లేదు సార్. ఈ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత డైవర్షన్ అక్కడ మేజర్ అప్పటి నుంచి ఇద్దరు ఉంటున్నారు సార్. ఎనీ టైం డిఎస్పీ గారు 3 రోజుల దగ్గర మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు సిఆర్ చెక్ చేసుకోండి. వెంటనే కొంచెం స్లో అవుతుంది సార్. ఎక్కడ జామ్ అయితే కావడం లేదు సార్, స్లో మూమెంట్ నడుస్తుంది సార్ కంప్లీట్. అంటే మనకి ఈ రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ మొత్తం అంటే మనకి నడుస్తుంది. అందువల్ల మూడంతా డౌన్ వెళ్ళిన తర్వాత ఇండియన్ స్పేస్ కానివ్వండి స్లో మూమెంట్ జామ్ అయితే కావడం లేదు. అంటే మార్నింగ్ ఈవినింగ్ పీక్ స్కూల్స్కి వెళ్ళే టైం ఏదైతే ఉంటుందో ర్యాండమ్గా కొంచెం పేరు కూడా తప్పదు సార్. డైలీ చెక్ చేస్తాను. మరి వీళ్ళు చెప్తున్నారు ఈ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టాను సార్, అంత ముందు లేదు. ఒకసారి చూడండి. ఓకే తప్పండి బండి కదలాలి. నువ్వు
కట్టి ఇచ్చేస్తామని చెప్పాము. ఇంకా టార్గెట్లోనే ఉన్నాం. 2 years లోపే అయిపోతుంది మనం అనుకున్న టైం లోపే. ఇందులో ఎక్కడెక్కడ హర్డిల్స్ ఉన్నాయనే దాని మీద రివ్యూకి వచ్చాం. మన వర్షాలు 3 నెలలు పడటం వల్ల మేము యాక్చువల్గా 2 సంవత్సరాల కంటే ముందు చేయాలనేది మా గోల్. అందులో ఫాస్ట్గా చేయాలనుకున్నాం. వర్షాల వల్ల మాకు ఒక 1 month బిహైండ్ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కాంట్రాక్టర్ వీళ్ళంతా డబల్ మ్యాన్ పవర్ పెట్టి ఫాస్ట్ ట్రాక్ చేస్తున్నాం అన్నీ, అటు సైడ్ ఇటు సైడ్. ఇప్పటి నుంచి బాగా చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్. ఒక రైల్వే ప్రాపర్టీ రైల్వే బోర్డు దగ్గర ఉంది, అది కొంచెం క్లియర్ చేస్తే అక్కడ క్లియర్ అవుతుంది. తర్వాత మాకు మెయిన్ ఈ షాప్స్ వాళ్ళదే ఇష్యూ ఉంది ఇక్కడ. కమిషనర్ గారు మేయర్ గారు 1-2 సార్లు కూర్చుంటున్నారు. మళ్ళీ కూర్చొని వీళ్ళని సాధ్యమైనంత వరకు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కనుక క్లీన్ చేసి చేస్తే ఇంకా ఫాస్ట్గా కట్టేస్తాం మేము. సో దాని గురించే వచ్చాం, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయని. ప్రస్తుతానికి బాగానే ఉంది, అంతా ఇబ్బంది ఏం లేదు వర్క్ జరగడానికి కానీ. బట్ వీళ్ళు కూడా క్లియర్ చేస్తే స్లాబ్స్ అవన్నీ పైన వేయడానికి కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అనేది. వాళ్ళందరూ సహకరించాలి. మీడియా మిత్రులు మీరు కూడా ఇది తప్పదు, ఇది దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించి మీరు కూడా సహాయం చేయాలి ఈ విషయంలో. ఓకేనా? నందివెలుగు బ్రిడ్జి మార్చి కల్లా ఇచ్చేస్తామమ్మా, అయిపోతుంది. అది కూడా దాదాపు 2-3 స్లాబ్లు అయిపోయినాయి. అది కూడా రేపు ఎల్లుండి వెళ్తున్నాము. అన్ని ఆన్ ట్రాక్. ఏ రోజైతే మీ టైం లైన్ ఏది ఇచ్చామో దానికంటే 1 నెల ముందే చేస్తాం. 1 నెల కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. అన్నీ కూడా టైమ్స్ కూడా కాంట్రాక్టర్లు డిస్ప్లే బోర్డ్స్ పెడతారు, ఏ పిల్లర్ ఎప్పుడు వేస్తారు, ఇవన్నీ మీకు కూడా క్లారిటీ ఉండే విధంగా. మిర్చి ఆటది కూడా మిర్చి ఆటది January 15th మిర్చి ఆటది 2 పిల్లర్స్ పైన అదేసి వెహికల్స్ పోయే విధంగా ఉంటుంది. దిగే ర్యాంపు అది కొద్దిగా ఇంకొక 1-2 months టైం పడుతుంది, కానీ మిర్చి ఆట వెహికల్స్ వెళ్ళడానికి January 15th అయిపోతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్స్ ఉండట్లేదు అక్కడ. ఓకేనమ్మా, మేము జనరల్గా బాగానే ఉందన్నారు. బట్ ఇంకోసారి నేను మళ్ళీ రివ్యూ చేస్తాను. ట్రాఫిక్ది వదిలే టైంలో ఆ టైంలో ఉండట్లేదంటారా? ఓకే, మళ్ళీ నేను ఒకసారి ఎస్పీ గారితో రివ్యూ చేస్తాం. మా వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు, మాట్లాడతాను అది. ఓకే, బట్ ఓవరాల్గా బాగానే ఇప్పుడున్న పరిస్థితులు ఇన్ని వర్కులు జరుగుతున్నా కూడా జనరల్గా బెటర్గానే ఉంది. వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ.